తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. 1000 ఏళ్ల పరిపాలనలో పరిస్థితులు ఎలా ఉంటదంటే ప్రతి వాడు ఒప్పుకోవాలి యేసుని. ఇక మరొక దేవుడు ఉండడు. దేవుళ్ళని ఇప్పుడు మోసం చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఆ టైంలో దేవుడు ఏం చేశాడు? ప్రభు అగ్ని గంధకాల్లో వేసేస్తాడు. దేవుడిని మోసపుచ్చు ఆత్మలన్నిటినీ కూడా కడిగ పార్శ్వలతో బంధించి మండుచున్న రెండవ మరణం అనే అగ్నిగుండంలో వేసేస్తాడు. ఇక మోసపుచ్చు ఆత్మలు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో భూమి మీద లేవు. ఒకే దేవుడు. ప్రతి ఒక్కరి నాలుక యేసు నామాన్ని స్తుతించింది. ప్రతి ఒక్క మోకాలు యేసు నామమున వంగింది. అంతగా ప్రభు నామాన్ని దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. 1000 ఏళ్ల పరిపాలనలో పరిస్థితులు ఒక్కడే దేవుడు. ఎవరండి? ఎంతమంది? ఇప్పుడు లెక్కకంతం దేవుళ్ళు. చెట్టు దేవుడే, పుట్ట దేవుడే, రాయి దేవుడే, రప్ప దేవుడే. ఏమండి? మోసపోతున్నారు మనుషులు. అప్పుడైతే ఒక్కడే దేవుడు. ఆయన పేరే భూమి ఆకాశములకు సృష్టికర్త. ఆయన పేరే లోకరక్షకుడు. ఆయన ఒక్కడు భూమి మీద ఉన్నప్పుడు భూలోకమంతా మహిమతో, దేవుని ప్రభావముతో, దేవుని శక్తితో నింపబడింది. ప్రతి వారు యేసుని రక్షకునిగా అంగీకరించాలి. ప్రతి వారు యేసు నామాన్ని ఉచ్చరించాలి. ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగాలి. అంతే. హల్లెలూయా. ఈ రోజు 2 విషయాలు చూసాం. 1000 ఏళ్ల పరిపాలనలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒక రకం ఏంటి? మహిమ దేవుడు. 2 మట్టి దేహాలతో ఉన్నవారు. కలిసి ఉండటం సాధ్యమేనా అంటే సాధ్యమే. ఆ టైంలో పరిస్థితులు ఎలా ఉంటాయి? మనుషులు ఏం చెప్పుకుంటారు? ఏ యాత్రలు ఉంటాయంటే యేసును చూడాలి అని ఆశ, ఆయన మాటలు వినాలని ఆశ. ఎక్కడెక్కడ భూ ప్రజలందరూ కూడా యెరూషలేమునకు యాత్ర చేసి యేసు ప్రభు స్వయంగా బోధిస్తూ ఉంటే విని, ఆయన బోధన విని రక్షకుడుని అంగీకరించి ఆయన సముఖములో సాగిలపడి నమస్కరిస్తారట. హల్లెలూయా. బోలో యేసు మహారాజ్ కి. అలా ఉంటుంది 1000 ఏళ్ల పరిపాలన.